వేసవి కాలంలో మలేరియా వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే జలుబు, ఫ్లూ సంకేతాలు లేకుండా ఎవరికైనా అకస్మాత్తుగా జ్వరం వస్తే అది ఖచ్చితంగా మలేరియా అయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ పరాన్నజీవి సోకిన ఆడ అనాఫిలిస్ దోమలు కుట్టడం వలన ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. సమ్మర్ సీజన్లో తరచుగా మళ్ళీ జ్వరం వస్తున్నా, కీళ్లలో నొప్పులు, అలసట, వాంతులు, విరోచనాలు, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. దోమ కుట్టిన తరువాత వారం లేదా అంతకన్నా ఎక్కువ రోజులకు ఈ లక్షణాలు కనిపిస్తాయన్నారు. వైరల్ ఫీవర్లా కనిపించవచ్చు, కానీ ఇది మలేరియా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. సరైన సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, వృద్ధులకు మరింత డేంజర్ అని అంటున్నారు. 1 లేదా 2 రోజుల కంటే ఎక్కువగా జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. మలేరియా అని తేలితే సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మలేరియా బారిన పడకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నీరు లేదా మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే కుండీలు, టైర్లు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా దోమలు విపరీతంగా ఉండే ప్రాంతాల్లో నివసించేవారు దోమతెరలు వాడడం మంచిదని తెలియజేస్తున్నారు.